రాష్ట్రమంతటా కుండపోతగా వర్షాలు. తుఫాను తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ప్రభుత్వ ఆదేశం. ప్రియా, నేను ఇంకో గంటలో ఇంటికొస్తున్నాను. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వారమైంది సార్ గారు కనిపించకుండా పోయి. ఎక్కడికి వెళ్ళిపోయావు? అయినా ఇంత అర్ధరాత్రి రావడం ఏంటి? పైగా వర్షం పడుతుంది. పెట్టేశాడు. చెప్పేది వినడుగా. పెళ్ళయ్యాక ఎలా భరించాలో ఏంటో. వచ్చావా? ఎలా తడిచిపోయావో చూడు. ఎడిటర్ నీ గురించి అడిగి అడిగి నన్ను చంపేస్తున్నాడు తెలుసా. ఇంకో 2 రోజులు కనబడకపోయి ఉంటే ఉద్యోగంలో నుండి పీకి పడేసేవాడు. అయినా ఆ లెటర్స్ ఏంటి, ఆ డైరీ ఏంటి? అరే, ఈ సూట్ కేసులో ఇన్ని క్యాసెట్స్ ఉన్నాయేంటి? ఇవన్నీ ఒక వ్యక్తికి సంబంధించినవి. నాన్నగదిలో దొరికాయి. ఎవరా వ్యక్తి? సైంటిస్ట్ సారంగం. సైంటిస్ట్ సారంగం కావాలి నీ సాయం. ఓ బుడ్డి సారంగం తిరిగొచ్చే మా కోసం. 4 వయసులో ఊర్లో వాళ్ళు ఎగతాళి చేస్తున్నా పట్టించుకోకుండా 13 సంవత్సరాల క్రితం ఎన్నో కష్టాల్ని అవమానాల్ని ఎదిరించి ఉన్న ఎకరా పొలాన్ని అమ్మేసి సైంటిస్ట్ అవ్వాలని అమెరికా వెళ్ళాడు. 2 ఏళ్ల ముందు నాన్న వేరే పని మీద అమెరికా వెళ్ళినప్పుడు సారంగంని కలిశాడు. అప్పుడు సారంగం చెప్పిన విషయాలన్నింటినీ రికార్డ్ చేశాడు. అవే ఈ క్యాసెట్స్. మరి మీ నాన్న అతని గురించి ఎందుకు బయట పెట్టలేదు? నాకు అదే అనుమానం వచ్చింది. ఇదిగో ఈ లెటర్ చూడు. 2 ఏళ్ల ముందు సారంగం మా నాన్నకు రాసింది. అరే పార్వతీశం, నువ్వు అడిగావని నా గురించి మొత్తం చెప్పాను, కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటపెట్టకు. నేను కబురెట్టాక మొదలెడదువు అని. మరి సారంగం నుంచి మళ్ళీ ఏ లెటర్ రాలేదా? అయినా ఇప్పుడు చెప్పినా ఈ పని పూర్తి చేయడానికి మీ నాన్న లేరుగా. మా నాన్నే కాదు, సారంగం కూడా లేడు. వారం రోజులుగా నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటి అంటే, సారంగం నాసా వదిలేసి 2 ఏళ్లయింది. అటు అమెరికాలో లేడు, ఇటు ఇండియా రాలేదు. వాట్? అయినా మన గవర్నమెంట్ తన గురించి ఎందుకు పట్టించుకోలేదు? సారంగం గురించి ప్రపంచానికి చెప్పాలి ప్రియా. అంతకంటే ముందు అతని గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. అది తెలియాలి అంటే ఈ క్యాసెట్స్ అన్నీ వినాలి. Varies సారంగం varies. Varies సారంగం varies. Varies సారంగం varies. Varies సారంగం varies. నా పేరు సారంగం. మా ఊరు శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం పూలపాక. మా అమ్మ నాన్నలు చంద్రయ్య, వరాలమ్మ. మా నాన్నగారు అప్పట్లో భూస్వామి, వ్యవసాయం చేస్తూ ఉండేవారు. నా చదువు 2వ ఫారం దాకా పూలపాకలో, ఆ తర్వాత 5వ ఫారం దాకా పలాసలో చదివాను. కానీ అవన్నీ అత్యవసర మార్కులతో నెట్టుకుంటూ వచ్చానులేండి. ఆలోపే వ్యవసాయం దెబ్బతిని మా నాన్న భూస్వామి నుండి ఎకరం పొలం రైతుగా మిగిలిపోయాడు. అసలే అమాయకంగా ఉండే నన్ను దూరం పంపించడం ఇష్టం లేక మా పూలపాకలోనే హెడ్ మాస్టర్ గారి కాళ్ళ వేళపడి 1వ తరగతికి ఆళ్ళు చెప్పుకునే తెలుగు మాస్టర్ని చేశారు. నెలకి 45 రూపాయలు జీతం. కానీ నాకు ఆ ఉద్యోగం కంటే ఏవేవో కనిపెట్టాలనే ధ్యాస ఎక్కువ ఉండేదండి. అందుకే ఎలాంటి పనికిరాని వస్తువులు కనిపించినా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేవాణ్ణి. కానీ అది చూసి నన్ను అందరూ పిచ్చోడు, పిచ్చి బొమ్మలు చేస్తున్నాడు అనేవాళ్ళు. కానీ అవి సైన్స్కి సంబంధించినవని ఎంత చెప్పినా చదువురాని ఆ పల్లెటూరోళ్ళకే అర్థమయ్యేది కాదు. ఇక నేను చెప్పడం కూడా మానేశానులేండి. అలాగే 40 ఏటను కూడా పడ్డాను. అన్నట్టు నాకు పెళ్ళయిందండోయ్. ఒక కూతురు కూడాను. నా భార్య కామాక్షి, కూతురు మాధవితో మా అమ్మా నాన్నల దగ్గరే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ మధ్య మా బడికి కొత్తగా ఇంగ్లీష్ మాస్టర్ వచ్చాడు.
ఆయన పిల్లలకి నేర్పుతున్న ఇంగ్లీష్ నచ్చే నేను కూడా ఆయన దగ్గర మెల్లిగా ఒక్కొక్క ముక్క నేర్చుకుంటున్నాను. ఇది నా వెనక కథ. ఇక అసలు కథ మొదలెడుతున్నా మరి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల సుప్రభాతం రేడియోలోనే కాదు, మా ఇంట్లో కూడా పొద్దున్నే మొదలెట్టేస్తుంది మా అమ్మ వరాలు. ఒరేయ్ సారంగం, పొద్దెక్కి ఎంతసేపు అయిపోనాది, ఇంకా లేవకున్నావేటి? చదువు చెప్పనికి పోనాకి కూడా బద్ధకమేనా? ఓలత్త, ఎందుకట్ట అరుస్తుండావు? నా మొగుడంటే కాస్త కూడా ప్రేమ లేదంట నీక? చుట్టుపక్కల ఇంతరని ఇవ్వరం లేదా? తానేనండి నా భార్య, పేరు కామాక్షి. ఈ అత్త కోడల మధ్యలో నలిగిపోతున్నానంటే నమ్మండి. ఓసై కాముడు, నీ మొగుడు చేసే పనేటన్నా బాగుందేమే? పొద్దెక్కి ఊళ్ళో జనమంతా పనులకు పోతున్నారాయే, ఈడింకా మంచమే దిగకపోతే ఎట్టాగంట? ఓలత్త, నీ అరుపులు నీయేనంటే నీ కొడుకు లేసి సానాసేపు అయిపోయినది. అగో గొడ్ల సవడికాడు కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఎరా అబ్బి, ఆ మేకులు మీదేసుకోనాకి ఇదారా సమయం? అవతల బడికి ఏలైపోనాది. ఆ ఊసేమైనా ఉందా లేదా? ఏటే అమ్మా, ఎందుకు కమింగో? ఎందుకు యూ డిస్టర్బ్ మే? ఊసోస్ ఇంగ్లీపీసు, అది బళ్ళో పిల్లకాయలకి చెప్పు, నాకు కాదు. నీకు జీతం ఇచ్చేది కూడా అందుకే. వై నన్ను ఈటింగ్ అమ్మా? యూ గో అండ్ మై లంచ్ కుక్కో, ఐ కమింగో. ఏంది కుక్క అంటే? నేను నీ కంటికి కుక్కలా కనబడుతున్నానా? ఓలమ్మో, నా కొడుకు నన్నెంత మాట అన్నాడే. మా అమ్మ అరుపులకే చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ళు పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంటిని చుట్టుముట్టేశారండి. ఇక మా నాన్న సేంద్రాయ్యకు కూడా అరుదుగా వచ్చే కోపం వచ్చేసింది. అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నట్టు ఏదో ఇంగ్లీష్ మాస్టర్ దగ్గర నేర్చుకున్న 4 మొక్కలు ఇంట్లో రాగం తీస్తే అలవాటైనట్టుంటుందనుకుంటే ఇలా బేడ్సి కొట్టేసిందేటి. అలా ఆ రోజు మామూలు రచ్చవలేదండి బాబో. ఇంటి పెంకులు లేచిపోయేలా పోట్లాడుకున్నాం. దాంతో ఇంట్లో కొన్ని రోజులు ఇంగ్లీష్ ప్రాక్టీస్కి బ్రేక్లేసి వాళ్ళలోనూ అలాగే ఊళ్ళో వాళ్ళ మీద ప్రయోగిద్దామని నిర్ణయించుకున్నాను. అన్నట్టు నా సైంటిస్ట్ తెలివితేటలకి మాత్రం బ్రేకులు వేయలేదండోయ్. అసలు నేను సైంటిస్ట్ ఎలా అయ్యాను, అమెరికా వరకు ఎలా రాగలిగాను తర్వాత టేప్స్లో తెలుసుకుందాం. ఇట్లో మీ సారంగం కాదండోయ్, సైంటిస్ట్ సారంగం.